దైవజనులు ఉన్నాను. అలాగే ఆత్మీయ తల్లికి అలాగే తమ్ముడికి కూడా దేవుడితో ఉన్నాను. మరి నిజంగా ఈ దినము నేను ఏ రీతిగా సాక్షిస్తాను అనుకోలేదు. ఎందుకంటే మరి ప్రాంతం వచ్చింది వచ్చిన ఆగస్టు 26కి 19 సంవత్సరాలు అవుతుంది. అయితే నా వివాహం కూడా నా ఆత్మీయ తల్లి గారే చేశారు. మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నా కుటుంబంలో మరి దైవజనులుగా సరైన రక్త సంబంధులు అనేకులు మరి మా కుటుంబం కోసం ఎప్పుడు మరి ప్రార్థిస్తూ ఉంటారు. మరి ఆ రీతిగానే మరి బిడ్డలు దేవుడు ఇచ్చాడు, కుటుంబంగా కట్టాడు. ఎన్ని పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా దేవుడే నడిపిస్తూ వచ్చాడండి. అసలు ఈ దినం నేను ఇలాగా కుటుంబంగా ఉండి సాక్ష్యం చెప్తాననుకోలేదు. ఎందుకంటే మన యజమానుడైతే మరి ఊరేళ్ళడు, దూర ప్రాంతం వెళ్ళాడండి. మరి వెళ్ళినప్పుడు నిన్నటి దినం రావడం జరిగింది. మరి నిడదల ప్రాంతంలో మరి మా చిన్నారికి మా కారు వేసుకురమ్మన్నాడంట. మరి ఆ విషయం మాకు తెలియదు. మరి నా యజమానికి ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను 1 గంటలో వచ్చేస్తానని చెప్పాడు. అయితే 1 గంట అయిపోయింది, 2 అయింది, రాలేదు. ఇంకా రాలేదనుకుని మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ఎక్కడున్నాడు ఏంటోనని మేము మళ్ళీ చేయలేదు. చేయకపోతే మళ్ళీ 4 అయిపోయిందండి. అప్పుడు సేవకుడు మా ఇంటికి వచ్చాడు. ఇంకా మా ఆయనకి ఫోన్ చేసావా లేదా అక్కడ అడిగారండి. అప్పుడు చేయలేదు, వస్తానని చెప్పాడు, రాలేదు ఇంకా అని చెప్పినప్పుడు నువ్వు ఒకసారి చేయి ఫోన్ అని చెప్పేసాను అన్నాడండి. చేయమన్నాడు కానీ చేతులు ఎక్కడ ఉన్నాడా ఏంటో అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పి నేను బయట నేర్చుకొని మా బెడ్ల మీద కూర్చొని ఫోన్ చేశానండి. ఫోన్ చేసిన తర్వాత ఎక్కడ ఉన్నారో చెప్పి అడిగితే నిడదోల్లో ఉన్న కార్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు. మరి కార్ యాక్సిడెంట్ అంటే అసలు ఏంటని చెప్పి ఫోటోలు పెడితే మొత్తం కార్ అంతా కూడా లారీ రావడం, మరి ప్రవీణ డ్రైవింగ్ చేస్తున్నాడు. మరి దాన్ని తప్పించుకోవడానికి మరి వెంటనే ఆ కారు చెప్పగానే తొక్కలు కలిపి స్తంభాలు కుట్టే కానీ కారు అంతా కూడా చెత్త అయిపోయిందండి. ఆ ఫోటోలు పెట్టగానే మరి సేవకులకి అయితే ఇది చెప్పలేదు, మా ఇంటికడే ఉన్నారు కానీ చెప్పలేదు, చెప్తే కంగారు పడతారని చెప్పలేదు. ఫోటోలు పెట్టగానే అసలు మరి అందరూ అసలు ఏమైంది అన్నప్పుడు నిజంగా దేవుడి కోపం ఏంటంటే చిన్నపాటి గాయంతో తప్ప కారు చూసినప్పుడు నిజంగా ఇద్దరు కూడా స్పాట్ను చనిపోవాలంట. దేవుడు నిజంగా ఎంత రక్షించాడంటే ఈ దినము ఈ మందిర ప్రతిష్ఠలో నన్ను నా కుటుంబాన్ని సాక్షిగా పెట్టడానికి దేవుడు ఎంత కృప చూపించాడండి. ఆ కారు చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు మనసుగా ఉన్నారు ఏంటని చెప్పి నిజంగా వేసుకోండి. దేవుడు ఎక్కడ భద్రపరిచాడు. నిజంగా నా భర్త సామాన్యులు నిలబెడుతులు ఆ పరిస్థితి అయిపోయింది. ఇంకా రాత్రి చాలా పొంటి పన్నెండు దాకా కూడా అందరూ బాగా చాలా అనుకూలంగా అయిపోయింది. కానీ దేవుడు కృప, ఎందుకంటే నేను ఈ ప్రాంతం వచ్చింది వాళ్ళకు నేను అన్యడానికి ఉన్నప్పుడు మరి నాకు దేవుడు పరిచయం చేసింది. మరి మా వదిలి గారు అలాగే సంఘంలోకి ఎలా రక్షించబడడం దేవుడు అంటే తెలియని నా జీవితంలో దేవుడిని తెలియజేసి మరి సాగుతూ ఆత్మీయ తల్లి ద్వారా మరి మాకు వివాహం జరగడం నిజంగా నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది. ఇద్దరు నిజంగా సేవకురాలు ముందు నా కుటుంబం అంతా కూడా సాక్షిని నిలబెట్టడం ఎంతో సంతోషించాను. ఎందుకంటే నా కుటుంబాన్ని దేవుడే కట్టాడు. నా వివాహం జరిగినప్పుడు తల్లి గారు దీవించారు. తరతరాలకు కూడా మీ కుటుంబ భక్తులకు కూడా ఎప్పుడు ప్రార్థిస్తాను. నిజంగా ఈ దినము ఈ మందిర ప్రత్యక్ష దినంలో నా యజమాని సంస్కృతిగా నిలవబెట్టాడు. మరి చిన్న కూడా నిజంగా డ్రైవింగ్ చేస్తున్నాడు. వాడికి కూడా ఏదైనా చదువుకు జరిగింది మనం ఉన్నాం, కానీ చెయ్యి మాత్రం పెరగడం మరి నిజంగా దేవుడు స్వస్థత ఇచ్చాడండి. ఇది నన్ను నా కుటుంబాన్ని సాక్షిగా పెట్టాడు. మరి ఉదయకాలం కూడా హాస్పిటల్ కింద ఏం పర్వాలేదని చెప్పాను. కారు అయితే చాలా దారుణంగా అయిపోయింది.
ఆయన కారిపోయినా పర్లేదు, సజీవంగా దేవుడు నిలబెట్టాడు, అంతే చాలని. నిజంగా దేవుడు చేసిన కార్యం మా జీవితంలో. ఎందుకంటే ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాం, కానీ మేము దేవుడిని విడిచిపెట్టిన దేవుడు మమ్మల్ని ఏ విషయంలో కూడా విడిచిపెట్టలేదు. నాకు దేవుడిగా పరిచయం మొదలుకొని ఎంతవరకు ఎన్ని శ్రమలైనా పోరాటాలైనా అనుకున్న స్థితులు ఎదుర్కొన్నా దేవుడు ఇప్పుడు విడిచిపెట్టలేదు. నాకున్న ఉపయోగంలోని ఆయన మాత్రం వినండి, ఎందుకంటే నేను విడిచిపెట్టే దేవుడు కాదు అని నమ్మాను. అలాగే నా కుటుంబాన్ని విడిచిపెట్టకుండా సజీవ లెక్కలో ఉన్నాను. నా కుటుంబాన్ని పెట్టిన దేవాది దేవుడికి, అలాగే మా కొరకు ప్రార్థించిన సేవకులు, సంఘానికి, ఆత్మీయులు, అందరూ మా కొరకు ప్రార్థన చేస్తారు. మీరు చేసిన ప్రార్థన నా కుటుంబాన్ని రీతిలో పెట్టింది. ఈ దినము ఈ మందిర ప్రతిష్ఠితిలో ఒక సాక్షిగా నన్ను నిలబెట్టింది. ఆ మధ్య దేవుడు కొంత చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్షి దేవుడు దీవించింది.